మనము జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు కూడా ఆదికాండపు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు మన యొక్క అంశంలోటువంటి అధ్యాయము ఎన్నో అధ్యాయం అండి? 29వ అధ్యాయము. అంటే 29వ అధ్యాయం అంటే 28 వారాలు దేవునిని ఆదికాండంలో మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. దేవుడు ఈ 28 అధ్యాయులు అనేకమైన పాఠాలు మనకు నేర్పించాడు. అయినా విశ్వాసం ద్వారా కానీ నమ్మిక ద్వారా కానీ దేవుని యందు నడిచిన వారి యొక్క జీవితాలు ఎలాగ ఫలభరితముగా వారి జీవితాలు జరిగినాయో, ఫలభరితంగా దేవుడు వారిని ఎలాగా ఆశీర్వదించాడో, వారికి ఉన్నటువంటి సంపదను, వారికి ఉన్నటువంటి బిడ్డలను, వారు చేస్తున్న పనులను దేవుడు ఎంతగా ఆశీర్వదించి దీవించాడో 28 అధ్యాయులలో అనేక విషయాలు దేవుడు మన కొరకు వ్రాయించి ఆ పాఠాలను మనకు ఆయన నేర్పుతూ వచ్చాడు. ఈ రోజున మనము 29వ అధ్యాయంలోనికి మనము ప్రవేశించి 29వ అధ్యాయంలో దేవుడు మన కొరకు దాసి ఉంచినటువంటి ఆ యొక్క పాఠాలను మనము నేర్చుకుంటూ మనం ముందుకు సాగుదు. 29వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుని మనము ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. 29వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూసినప్పుడు పొలములో ఒక బావి కనపడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. చాలండి, చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందరమునైనా ఇంతవరకునైనా నిబట్లమైన మమ్మల్ని అందరూ కూడా కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు. ఇదిగోనైనా ప్రభా, మరి ఇంతవరకు నేను స్తుతించే భాగ్యం కూడా ఇచ్చారు. నన్ను కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని, మరి ముఖ్యమో ప్రభా, మరి ఈ పునరుద్ధానపు పండుగలో మరి ఆదికాండం 29వ అధ్యాయాన్ని మేము చదువుకొని ఉన్నాం కనుకనైనా చదవబడిన వాక్య భాగాన్ని, లేఖన భాగాల్ని విరిచి నీ బిడ్డలమైన మా అందరికీ కూడా ప్రభా మీరు మాకు అందించండి, మీరు మాతో మాట్లాడండి. నైనా ప్రభా, మరి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను నీ బిడ్డలకు దయచేయండి. నిలబడిన దాసుని మరుగుపరిచి దాసుని ముఖాంతరంలోంచి మాట్లాడండి. అరికాలు మొదలుకొని నడునెత్త వరకు కూడా ప్రభు ఈ దాసుని మీ స్వాధీనంలో ఉంచుకుని శ్రేష్టమైన విషయాలు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ఆదరించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, గత వారం మనం చెప్పుకున్న రీతిగాని యాకోబు తన అన్నయ్య అయినటువంటి ఏసావు సంపుతాడని భయపడి తల్లిదండ్రులు విడిచి ఉన్న ఊరిని విడిచి వెళ్ళిపోతున్న సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాకోబు బయలుదేరి వెళ్తున్నాడు. వెళుతుండగా పొద్దుగూకిన తర్వాత ఒక చోట పడుకుని తలగడగా అక్కడ ఉన్నటువంటి ఒక రాళ్లలో తలగడగా చేసుకుని పడుకోవడం, దేవుడు యాకోబును దర్శించడం అనేటువంటి విషయాన్ని మనం గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు మెలుకు వచ్చి లేచి, ఇది దేవుని మందిరమే, దేవుని గవిని తప్ప ఇంకోటి కాదు, ఇది పరిశుద్ధమైన స్థలము, రెండవది ఇది భయంకరమైన స్థలం అని లేచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి యాకోబు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, యాకోబు వెళ్తూ ఎక్కడికి వెళ్ళాడు? తూర్పు జనుల దేశమునకు యాకోబు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు వెళ్ళేసరికి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అతడు పొలములో ఒక బావి కనబడింది. అక్కడ దాని వద్ద గొర్రెల మందలు 3 మందలు అక్కడ పండుకొని ఉన్నట్టుగా యాకోబు అక్కడ చూసినట్టు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాపర్ల మందలకు ఆ బావి నీళ్లు పెట్టేట విధంగాను ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉన్నట్టుగాను యాకోబు అక్కడ చూసినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి, కొన్ని విషయాలు, పాత విషయాలు ముందుకు వస్తూ ఉంటాయి, ముందున్నట్టు విషయాలు ఇంకా ముందుకు వెళుతూ ఉంటాయి. అంటే జరిగిపోయినటువంటి సంగతులు ఈ 29వ అధ్యాయంలో 2-3 మనం చూడగలుగుతున్నాం. ఏ 2-3 చూడగలుగుతున్నాం? చూడండి ప్రియమైన బిడ్డలారా, చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలియాజరు ప్రయాణమై ఎక్కడికి లాగాడు? ఒక నీళ్ల బావి దగ్గరికి వెళ్ళి ఆగాడు ఎలియాజరు ప్రయాణంలో.
అబ్రహాము ఎలియాజరును పంపించినప్పుడు ఇస్సాకుకు భార్యను తీసుకురామని పంపించినప్పుడు ఎలియాజరు వెళ్ళి ఆగినది ఎక్కడ ఆగాడంటే ఇదే బావి దగ్గర ఎలియాజరు కూడా ఆగినట్టుగా మనం చూస్తున్నాం. ఎలియాజరు కూడా ఒక బావి అనుభవం ఉంది, యాకోబు కూడా ఒక బావి అనుభవము వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ బావి దగ్గర నీళ్లు చేతుకుని గొర్రెలకు పెట్టేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ కూడా ఆ బావిని యాకోబు కనుగొన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు రక్త సంబంధులలో ఒక కుమార్తెను అంటే వధువును తీసుకురమ్మన్నప్పుడు ఎలియాజరు వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గరికి వెళ్ళి ఎలియాజరు ప్రార్థన చేశాడు, ప్రభువా నా యజమానుడు పంపించే కార్యం నెరవేర్చునైనా ఇదిగో నేను ఈ బావి దగ్గరే నుంచుంటాను, ఎవరైతే వచ్చి నాకు దాహానికి ఇమ్మని అడుగుతానో నీకు దాహానికి ఇస్తాను, నీ ఒంటలకు కూడా నీళ్లు చేదుబూస్తానని చెప్తుందో ఆమె నీ దోస్తని కుమారుడికి భార్య అవుతుందని ఎలియాజరు అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యాకోబు కూడా అక్కడ మరి ఈ కుటుంబంలోనికి కలపాలని దేవుడు నిశ్చయించుకున్నాడు కనుక యాకోబు ప్రయాణము కూడా ఆ బావి దగ్గరికి వచ్చి ఆగినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెహెర్షెబా నుండి ఆరానులోనికి మరి యాకోబు వచ్చేసరికి యాకోబుకి కొన్ని రోజులు టైం పట్టింది. ఆ రోజులు నడిచి వెళ్ళేటువంటి ప్రయాణం కదా, కొన్ని రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? యాకోబు బెర్షెబా నుండి ఈ బావి దగ్గరికి వచ్చేసరికి యాకోబు చేసిన ప్రయాణపు మైళ్ళు 450 మైళ్ళు ప్రయాణం యాకోబు చేశాడు. యాకోబు 450 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఎలియాజరు కూడా రెప్పగాను రావడానికి ప్రయాణం చేసి బావి దగ్గరికి వచ్చేసరికి ఎలియాజరు కూడా 450 మైళ్ళు ప్రయాణం చేశాడు. ప్రియమైన బిడ్డలారా, 450 మైళ్ళు ప్రయాణం చేయడం అంటే మాటలు కాదు. ఎలియాజరు అయితే ఒంటెల సాయంతో ప్రయాణం చేసి వచ్చాడు. యాకోబు మాత్రం దేవుని సహాయంతో ఈ 450 మైళ్ళు ప్రయాణం చేసి ఈ బావి దగ్గరకు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలియాజరుకి ఒంట్లు ఉన్నాయి ప్రయాణానికి, మరి యాకోబుకు ఒంట్లు లేవు కదా. మరి యాకోబుకు అంత శక్తి అంత బలం ఎలాగొచ్చింది? దేవుడు యాకోబుని దర్శించి ఆ రాత్రి యాకోబుతో దేవుడు చెప్పిన మాట ఏంటి? యాకోబు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే మార్గంలో నీకు నేను తోడుగా వస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను కాపాడుతాను, మరలా తీసుకుని వచ్చి ఇక్కడే నా మందిరము కట్టేటట్టుగా నిన్ను నేను ఏర్పాటు చేసుకుంటానని దేవుడు చెప్పాడు కదా, ఆశీర్వదించాడు కదా. దేవుని ఆశీర్వాదపు బలము చేత యాకోబు ఈ 450 మైళ్ళు ప్రయాణాన్ని సునాయాసంగా గడిపినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతాం. ఎందుకంటే బెర్షెబా నుండి ఆరాను వరకు వెళ్ళే ప్రయాణం మీరు కనుక మ్యాప్లు చూస్తే బైబిల్లో ఆఖరి అధ్యాయాల్లో మ్యాప్లు ఉంటాయి. బైబిల్లో ఆఖరి అధ్యాయాల్లో ఆఖరి పేజీల్లో 3 పేజీల్లో ఈ యొక్క మ్యాప్లు ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వీళ్ళు ప్రయాణం చేశారు, ఏ ఏ ప్రాంతాలు ప్రయాణం చేశారు, ఆ ప్రయాణపు దూరాలు ఎంతో వెనకాల మ్యాప్ ఉంటుంది. బైబిల్లో లాస్ట్ వరకు ఎప్పుడన్నా మీరు చూసారో లేదా కానీ ఆఖరిని చూస్తే మ్యాప్లు ఉంటాయి. ఇవి మనకి ఇప్పుడు మన ఆంధ్ర పటాలు ఉంటాయి, మ్యాప్లు ఉంటాయి కదా, భారతదేశపు మ్యాప్ అని ఖండాలు, ప్రదేశాలు, దేశాలు, ఊరని మ్యాప్లు ఉంటాయి. చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది. మన బైబిల్లో కూడా వెనక్కి బాగా లాస్ట్కి ప్రకటన గ్రంథం తర్వాత మీరు తిరిగే చూడండి, అక్కడ మ్యాప్లు ఉంటాయి. ఏ ఏ ఊర్లు ఉన్నాయో, ఏ ఏ ఊర్లు బైబిల్లో ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తారో ఆ ప్రయాణపు ఊరు పేర్లన్నీ ఆ మ్యాప్లో రాస్తుంటాయి. అంతే యాకోబు బెర్షెబా నుండి హారాను వరకు చేసిన ప్రయాణం కూడా మ్యాప్లో ఉంది. ప్రియమైన బిడ్డలారా, 450 మైళ్ళని అక్కడ దానికోసం రాసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే మైల్ అంటే మనకు తెలవదు, ఎక్కువగాను మైల్ అంటే మనకు తెలవదు, కానీ కిలోమీటర్ అంటే మనకు బాగా అర్థమవుతుంది. కిలోమీటర్ అంటే అర్థమవుతుంది కదా. చూడండి, మైలుకి ఎన్ని కిలోమీటర్లు? 1 మైలుకి 3 కిలోమీటర్ల దూరము. 1 మైల్ అంటే 3 కిలోమీటర్లు. కనుక యాకోబు ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టు లెక్క? 450 మైళ్ళు అంటే 450 ఇంటూ 3, 450 ఇంటూ 3 ఎంత అవుతుంది? 1350 కిలోమీటర్లు, అంటే 1350 కిలోమీటర్లు. మీకు అంచనాకి చిన్న మాట చెప్తాను. హైదరాబాద్ మనకి ఎంత దూరం అండి?
350 ఉజ్జాయింపుని 350 కిలోమీటర్లు హైదరాబాదు. అంటే ఎక్కడి నుంచి చెన్నైకి ఉన్నంత దూరం అన్నమాట యాకోబు ప్రయాణం చేసింది. అంతలాగా ప్రయాణం చేశారండి. అంటే రోడ్డు మార్గంగా ఉంటే అంత దూరం ఉంటుంది, కానీ షార్ట్ కట్లో ఉంటే అంత దూరము ఉండదు. హైదరాబాద్ కూడా 350 కిలోమీటర్లు ఉండదు. అలాగా డైరెక్ట్గా వెళ్తే ఆ రోజుల్లో రోడ్లు లేవు, ఊర్లు లేవు కనుక డైరెక్ట్గా వారు ఖాళీ బాట నడుచుకుంటూ తిన్నగా వారు వెళ్ళిపోయేవారు ప్రియని పడ్డారు. కనుక గమనించినట్లయితే 350 కిలోమీటర్లు యాకోబు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళారండి? వాళ్ళ బంధువులు ఉండేటటువంటి ప్రాంతానికి, హారాను ప్రాంతానికి యాకోబు వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 3వ వచనం చూడండి. అక్కడికి మందలని కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి రాత్రిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాత్రిని దాని చోట నుంచిదురు. యాకోబు వారిని చూసి అన్నలారా, మీరెక్కడి వారిని అడుగుగా వారు మేము ఆరాను వారమనేది. అంటే ఆరాను ప్రాంతంలో బావి దగ్గరికి యాకోబు వచ్చి చేరాడు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆరాను వారిని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అతడు నాహోరు కుమారుడు లాబాను మీరు ఎరుగుదురా అని వారిని అడుగుగా వారు ఎరుగుదుమనిరి. లాబాను ఎవరు? లాబాను ఎవరంటే రెబ్కాకి అన్నగారు. యాకోబు ఎవరు? రెబ్కాకు పుట్టినటువంటి 2వ సంతానం. అంటే ఇప్పుడు లాబాను మరి యాకోబుకి ఏమవుతారు? లాబాను యాకోబుకి ఏమవుతాడండి? మావయ్య అవుతాడు, మేనమామ అవుతాడు. తల్లి అన్నగారు మరి యాకోబుకి ఏమవుతాడు? మేనమామ అవుతాడు. ఎక్కడికి చేర్చాడు దేవుడు యాకోబును? తన మేనమామ ఉన్నటువంటి ఊరిలోనికి యాకోబుని దేవుడు నడిపించినట్లుగా మనం చూడతాం. చెప్పారు వారు, లాబాను ఉన్నాడు, నా అన్నయ్య లాబాను ఆరాన్లో ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి పారిపోయి మా అన్నగారి దగ్గరికి నువ్వు వెళ్ళి ఉండు, క్షేమముగా ఉండు, మీ అన్న కోపము తీరిన తర్వాత మరలా నిన్ను అక్కడి నుంచి నేను పిలిపిస్తాను అని చెప్పింది రెబ్కా. అందు మీద యాకోబు బయలుదేరి ఆరాను దగ్గరకు వచ్చాడు. ఒక బావి దగ్గర నిల్చున్నాడు. బావి దగ్గర ఉన్నటువంటి జనులను అడిగితే వారు చెప్పారు, ఇది ఆరాను ప్రాంతము, ఆరాను ప్రదేశం అని. లాబాను మీకు తెలుసా అంటే నాకు తెలుస్తారు. అప్పుడు లాబాను క్షేమంగా ఉన్నాడని కూడా యాకోబు అక్కడ అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అడుగుగా వారు క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. చూడండి, ఎలియాజరు ఆ బావి దగ్గర ఉన్నప్పుడు రెబ్కా కడవని ఎత్తుకుని ఆ బావి దగ్గరికి వచ్చింది. దేవుని ప్రణాళిక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ ప్రణాళికాబద్ధంగా నిన్ను నడిపించాలంటే అన్ని నీకు ఎదురొస్తూ ఉంటాయి. నువ్వు నెత్తకక్కర్లేదు, నువ్వు తడుముకోని అవసరం లేదు, ఇది ఎక్కడుందో అని నువ్వు పన్నుగొట్టుకుని పట్టుకోని అవసరం లేదు. దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేస్తే, దేవుడు కనుక నిశ్చయం చేస్తే ఆ ప్రయత్నాన్ని దేవుడు తనకు తానే అవన్నీ నీ దగ్గరకు వచ్చేలాగా దేవుడు చేస్తాడు. ఎలియాజరు వెళ్ళినప్పుడు రెబ్కా కడవనెత్తుకుని బావి దగ్గరికి వచ్చింది. యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు రాహేలు, ఇక్కడ చూడండి ఎవరు వస్తున్నారు ఇక్కడికి? ఆమె మేనగోళ్ళైనటువంటి రాహేలు గొర్రెలు వెంట పెట్టుకుని ఆ బావి దగ్గరకు వస్తుంది. కాగల కార్యం దేవుడు జరిగిస్తున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే ఇక్కడ 7వ వచనం చూడండి. అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దున్నది, పశువులను పోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందల నీవు పోగుగాక మునుపది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొరలు చెదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెడుదామని. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందరు తోలుకొని వచ్చును, ఆమె వాటిని మేపునది. రాహేలు అక్కడికి వచ్చింది, తన తండ్రి గొర్రెలను మేపుకుంటూ వచ్చింది. ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంలో దేవుడు దీవించిన వారు ఎక్కువగా ఎవరిని దీవించారంటే గొర్రెలు కాసుకునే వాళ్ళని దేవుడు దీవించాడు. దావీదు గొర్రెలు కాసుకుంటుంటేనే దావీదుని దేవుడు దీవించాడు. రాజుగా దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. రాహేలును కూడా దావీదు వంశానికి మూలకర్తగా, రాహేలును దావీదు వంశానికి మూలకర్తగా, యాకోబు వంశంలో నుంచే మరి దేవుడు పుట్టాలి కనుక, యేసుప్రభు వారు భూమి మీదకి రావాలి కనుక ఇక్కడ ఆ వంశములోనికి రాహేలును తీసుకొస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి 10వ వచనం మనం చూద్దామండి ఒకసారి. లాబాను కుమార్తె యొక్క రాహేలు తన తల్లి సహోదరు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి
తన తల్లి సోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాహేలును ముద్దు పెట్టుకున్నాడు. రాహేలు ముద్దు పెట్టుకున్న తర్వాత ఎలుగెత్తి యాకోబు ఇక్కడ ఏడ్చినట్టుగా 10వ వచనంలో మనం చూస్తున్నాం. యాకోబు ఎందుకు ఏడ్చాడు? యాకోబు ఏడవడానికి ప్రత్యేకమైనటువంటి ఒక కారణం ఉంది. ఎందుకో తెలుసండి, దేవుడు గొప్పవాడు. నేను ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో దేవుడు నేను ఎవరి దగ్గరికి చేరాలనుకున్నాడో వారి దగ్గరికి సునాసంగా దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుడు ఇంత గొప్పవాడు అని నేను అనుకోలేదని యాకోబు దేవుని జ్ఞాపకం చేసుకుని అక్కడ ఏడ్చినట్టుగా దుఃఖించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చేసేటటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయండి. కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కాదు. మనం వాటిని గమనించలేం. ప్రియమైన బిడ్డలారా, ఎర్ర సముద్రం 2 పాయలు చేసినప్పుడు మోషే అనుకున్నాడా? ఇశ్రాయేలు జనాంగం అనుకున్నారా? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది కనుక ఇందులో మనం మునిగిపోతాము, వెనకాల రాజు తరువుకొస్తున్నాడు, మనం చంపేస్తాడు, ఎర్ర సముద్రం మనం దాటి వెళ్ళలేము అనుకున్నారే కానీ దేవుడు 2 పాయలు చేసి మనల్ని 6 నెలలను పంపిస్తున్నటువంటి ఆలోచన వారికి లేదు. ఈ రోజున నీకు నాకు కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ మనము గుర్తించలేకపోతున్నాము. చిన్నపాటి సమస్య వస్తే దానిని పట్టుకుని వెంటాడుతూ మనం భయపడుతూ ఉంటామే కానీ అంతకుముందు దేవుడు చేసిన అద్భుత కార్యాలను చూసి మనం ధైర్యం తెచ్చుకొని విశ్వాసంలో ముందుకు మనము కొనసాగలేకపోతుంటాం. ప్రియమైన బిడ్డలారా, అందుకే వేగు చూడడానికి వెళ్ళినటువంటి 12 మందిలో 10 మంది అపనమ్మకమైన విషయం చెప్పినప్పుడు ఇశ్రాయేలులు భయపడిపోయి దుఃఖించారు. కానీ యెహోషువ కాలేబు చెప్పిన మాటలు వినలేకపోయారు వారు. కానీ యెహోషువ కాలేబు చెప్పిన మాటలను బట్టి దేవుడు ఆ దేశాన్ని, కానానును వారికి హస్తగతం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని కార్యము చాలా స్పష్టంగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఎలా నడవాలో దేవుడు నడిపిస్తాడు, ఎక్కడికి చేరాలో దేవుడు నిన్ను చేర్పిస్తాడు. యాకోబు అప్పుడు గమనించాడు, నాకు తోడుగా ఉంటానని దర్శనంలో కనపడిన దేవుడు చెప్పిన మాట నేను ఉత్తిదనుకున్నాను, అది నిజం కాదనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? రాహేలు రావడం, తన మేనమామ ఇంటి దగ్గర నుంచి మేనమామ కుమార్తె రావడం ఇక్కడ చూసినప్పుడు యాకోబుకు చాలా ఆశ్చర్యం వేసి యాకోబు అక్కడ ఏడ్చినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే రాహేలును ముద్దు పెట్టుకున్న తర్వాత అక్కడ ఎలుగెత్తి ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. 11వ వచనం చూడండి. అప్పుడు ఆమె నువ్వెవరు అని అడిగినప్పుడు యాకోబు అక్కడ, మరియు యాకోబు తన తండ్రి బంధువుడననియు రెబ్కా కుమారుననియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుని పోయి తన తండ్రితో చెప్పాను. వెంటనే లాబాను వచ్చాడు. 13వ వచనం. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొని పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని పోయిన. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పిన. ఏ సంగతులు చెప్పాడు? తన అన్నగారిని మోసం చేయడం, అన్నగారు చంపడానికి రావడం, అన్నగారి దగ్గర నుంచి భయపడి చంపుతాడు భయపడి పారిపోయి ఇక్కడి దాకా రావడం, నేను రెబ్కా కుమారుని అంటే మీ చెల్లెలు కుమారుని చెప్పడం, ఇవన్నీ కూడా యాకోబు లాబానుతో చెప్పినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మాట, అప్పుడు లాబాను 14వ వచనం. అప్పుడు లాబాను ఒక మాట అంటున్నాడు, లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనేను. ఏమంటున్నాడు తెలుసా? నా ఎముకలో ఒక ఎముక నువ్వు, నా మాంసంలో మాంసం, ఎందుకంటే నువ్వు నా రక్త సంబంధివి అని ఇక్కడ లాబాను చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా అనేను. అతడు 1 నెల దినములు అతని యొద్ద నివసించెను. 1 నెల దినాలు అక్కడ యాకోబు నివసించిన తర్వాత లాబాను యాకోబుతో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, లాబాను అంటున్నాడు, నీవు నా బంధువుడవై ఉన్నందున ఊరకే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతం కావాలనో చెప్పమని యాకోబును అడిగాను. లాబానికి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కళ్ళు గలదు కనుక రాహేలు రూపవతియు సుందరనై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు
కొలువు చేసేదనని చెప్పాను. చూడండి, 4 రోజులు అక్కడ ఉన్నాడు యాకోబు లాబాను ఇంట్లో. 4 రోజులు కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత లాబానికి ఒక ఆలోచన వచ్చింది. ఇతను మంచివాడి, ఇతను చాలా యుక్తపరుడే. మరొకటి విషయం ఏంటంటే, ఇతను నాకు మేనలుడు అవుతాడు కనుక ఇక్కడే ఉంచుకుని ఇక్కడే అతనికి ఏదో ఒక పని అప్పచెప్పి జీతం ఇచ్చి నా కుమార్తెని చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. ప్రియదనమాట అనుకుని ఏం చేశాడంటే, మొట్టమొదటిగా నువ్వు నాకు ఊరకనే కొలువు చేస్తావు, ఊరకనొద్దు, నీకు ఏం జీతం కావాలో చెప్పు అని యాకోబుని అడిగాడు. అప్పుడు యాకోబు అన్నాడు, నీకు 2 కుమార్తెలు ఉన్నారు కదా, అందులో చిన్న కుమార్తెను బట్టి చిన్న కుమార్తె నాకు ఇచ్చి వివాహం చేయి, నేను నీకు 7 సంవత్సరములు కొలువు చేస్తానని యాకోబు లాబానుతో, మేనమామైన లాబానుతో చెప్తున్నటువంటి మాటను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. లాబానికి 2 కుమార్తెలు, వారి పెద్దదాని పేరు లేయ, చిన్నదాని పేరు రాహేలు. లేయ జబ్బు కొండ్లు కలిది. లేయ అంటే పెద్ద కుమార్తె, పుట్టుకతోనే జబ్బు కొండ్లు కలిగినటువంటి ఒక స్త్రీ లేయ. జబ్బు కొండ్లు అంటే అర్థం ఏంటో తెలిసింది. జబ్బు కొండ్లు అంటే ఎలా ఉంటుందో తెలుసు. వారి కళ్ళ వెంబడి తెల్లని పేస్టులాగా పుసులు గారుతూ ఉంటుంది. జబ్బు కళ్ళు అంటే అవి వ్యాధేం కాదు, అది పుట్టుకతో వచ్చినటువంటి ఒక ఆనవాయితీ. భూమి మీద కూడా చాలా మంది ఉన్నారు, నాకు కూడా ఇక్కడెక్కడ కనపడుతుంటారు. జబ్బు కళ్ళు వాళ్ళంటే వారి కళ్ళ వెంబడి లైట్గా కొంత నీరు గారుతూ ఉంటుంది. వారు జబ్బు కళ్ళు అంటారు అవి. కానీ చూడటం బాగానే చూస్తారు, అన్ని పనులు బాగానే చేస్తారు, కన్నులు మాత్రమే కొద్దిగా చూడలేని పరిస్థితులు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నది లేయ, పెద్ద కుమార్తె. 2వ కుమార్తె రాహేలు. మరి యాకోబు ఎవరిని ప్రేమించాడు? అందంగా ఉన్నటువంటి కుమార్తె రాహేలును ప్రేమించినట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే, లాబానుకి 2 కుమార్తెలు ఉన్నారు కదా, అందులో రాహేలును ప్రేమించి 7 సంవత్సరములు నీకు కొలువు చేస్తాను అని చెప్పాడు. 19వ వచనం చూడండి. ఇప్పుడు 19వ వచనం, అందుకు లాబాను, నా కుమార్తెను అన్యులకిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎవరు? యాకోబు. అన్యులకి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు అంటే, క్రైస్తవులు అనేటువంటి వారు అన్యులకి మన పిల్లల్ని ఇవ్వకూడదు, అన్యుల పిల్లల్ని మనము వివాహం చేసుకోకూడదు. క్రైస్తవులు అనేటువంటి ధర్మం అది. అది యాకోబు జీవితంలో నెరవేరింది. అబ్రహాము కుమారుడు ఇస్సాకు జీవితంలో కూడా అది దేవుడు నెరవేర్చాడు. అన్యునికిచ్చుట కంటే నీకు ఇచ్చుట, బంధుడు అయిన నీకిచ్చుట, దేవుని బిడ్డల సంతానమైన నీకిచ్చుట నాకు మేలని ఇక్కడ లాభాలు చెప్తున్న. నిజమేంది, ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా అన్యునికి ఇచ్చుట కంటే మన పిల్లల్ని, క్రైస్తవ కుటుంబం కనుక మంది క్రైస్తవులకి ఇచ్చి వివాహం చేయడం శ్రేష్టమైన విషయమని పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. కనుక అక్కడ ఏమన్నాడు? నా వద్ద ఉండము అని చెప్పిగా యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేస్తున్నాను. అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అతనికి అవి కొద్ది దినములుగా తోసాను. కొద్ది దినములుగా తోసని 7 సంవత్సరాలు కొలువు చేశాడు. నాడతా పాడతా చేసేసాడు. నీకు ఇష్టమైన పని ఉంటే ఏం చేస్తావు నువ్వు చెప్పండి? చాలా సరదాగా చేస్తావు, పని చేసినట్టు ఉండదు. ఇష్టం కాని పని ఉందనుకొని చాలా కష్టంగా నడుస్తూ ఉంటుంది. కొన్ని వారి జీవితాల్లో ఈ రోజులు చాలా కష్టంగా గడుస్తూ ఉంటాయి. కొంతమంది జీవితాల్లో ఈ రోజులు చాలా త్వరగా గడిచినట్టు ఉంటుంది. కొంతమంది జీవితాల్లో కష్టంగాను, కొంతమంది జీవితంలో కష్టంగాను గడిచినట్టు ఉంటాయి. ఎందుకుంటాయి అలాగా చెప్పండి? ఎందుకుంటాయంటే, నువ్వు చేసేటటువంటి పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటే నీకు రోజులు గంటలు కూడా నీకు సమయం తెలియదు. కొంతమందికి అబ్బా సమయం అయితే వెళ్ళలేదండి, ఎంత పని చేశాను అనుకుంటూ ఉంటారు. కొంతమందికి కొద్ది పని చేసినా కానీ అబ్బా ఎంత పని చేశానంటే అనిపిస్తూ ఉంటుంది. కనుక యాకోబు రాహేలును ప్రేమించాడు కనుక 7 సంవత్సరాల కొలువు కూడా ఎలా చేశాడు తెలుసండి? 70 రోజుల్లో చేసేసాడు. 7 సంవత్సరాల కొలువును కూడా 70 రోజుల్లో చేసినట్టుగా చేసేసి చాలా సంతోషంతో మేనమామ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. మరి లాబాను చూడండి, రాత్రి వేళ ఏమన్నా 23వ వచనం, లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి ఆ రాత్రి వేళ తన కుమార్తెను లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడిన. మరి లాబాను తన దాసిని జల్పాను తన కుమార్తెను లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయం ఆమె లేయాని ఎరిగి యాకోబు లాబానుతో,
నీవు నాకు చేసిన పని ఏమిటి? ఏమంటాడు ఇక్కడ? నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు నేను కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి స్టోరీని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. ఏం ధ్యానం చేసుకున్నాం? రాత్రి వచ్చిన వారు మన రాత్రి ఏం చెప్పుకున్నామండి? దేవుడు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యాకోబు మోసపోవడానికి కారణం ఏంటి చెప్పండి? యాకోబు మోసపోవడానికి, మామ అయినటువంటి లాబాను మోసం చేయడానికి కారణం ఏంటి? యాకోబు మోసం అనేటువంటి విత్తనాన్ని విత్తాడు కనుక, అంతకు ముందు తన తండ్రి దగ్గర, తన అన్నగారి దగ్గర మోసం అనేటువంటి విత్తనాన్ని విత్తాడు కనుక, ఇక్కడ యాకోబు కూడా ఆ మోసము ఎదురైనట్టుగా మనము గమనించుకోవాలి. అదే రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు, మనుష్యుడు ఏది విత్తనో అదే పంటను కోస్తాడు. నువ్వు ప్రేమను విత్తితే ప్రేమే, మోసాన్ని విత్తితే మోసమే, అది నీకే తగులుతుంది. ఏ పాస్టర్ గారు ఒక మాట అంటాడు, ఏదన్నా గొడవ పడితేనంట పొయ్యి చుట్టూరు తిరిగి మరలా పొయ్యి దగ్గరికి వస్తుందంట, ఇంటి చుట్టూరు తిరిగి మరలా మన దగ్గరికే వస్తుందంట. ఒక మాట మనం అన్నాం అనుకోండి, అది తిరిగి మరలా మన దగ్గరికే పరిగెత్తుకుని వస్తుందంట. అది బైబిల్లో చెప్పిన మాట ఏంటి? మనుషులు మీరు ఏదైతే విత్తుతారో, ఏ విత్తనమైతే విత్తుతారో అదే పంటను మీరు కోస్తారు. అంటే యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నగారిని మోసం చేశాడు, మోసం అనే విత్తనాన్ని అక్కడ విత్తాడు. అయినా కానీ దేవుడు యాకోబును ప్రేమించి ఇక్కడ దాకా నడిపించాడు. లాబాను దగ్గర యాకోబు మోసపోయినట్టుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనవారు, దేవుడు చూపించాడు కదా, నువ్వు మోసం చేసావు కనుక ఇక్కడ నువ్వు మోసపోయావు. ఎంత గొగ్గోలు పెడుతున్నాడు చూడండి. ఇక్కడ యాకోబు రాహేలు కోసమే కదా నీకు నేను కొలువ చేతిని, ఎందుకు నన్ను మోసపించుతావని గొంతులేస్తున్నాడు, ఇక్కడ రంకెలేస్తున్నాడు. ఎవరు? యాకోబు. మరి తండ్రిని మోసం చేసినప్పుడు మరి అన్నగారు రంకెలేయడా? ఏసావు రంకెలేయడా? అందుకే కత్తి పట్టుకుని చంపడానికి వస్తే యాకోబు పారిపోయి ఇక్కడికి వచ్చాడు. దానికి ఒక చిన్న చిట్కా లాభాన్ని ఇక్కడ ప్రయోగించినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఎవరికి ఏం చెప్పాలో మనకు అర్థం కాదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి, దేవుడు మనకు తోడుగా ఉంటే సమాధానం చాలా సులభంగా చెప్పేయచ్చు వాళ్ళకి. లాభాన్ని చెప్పిన సమాధానం మీరు చూస్తే మీకు ఆశ్చర్యపోతారు. లాభాన్ని ఏం చెప్పాలి అప్పుడు? అలా కాదు నాయన, నేను ఇద్దామే అనుకున్నాను కానీ మరి కుదరలేదు అని ఏదో చెప్పాలి. కానీ లాభాను చక్క తెలివైనటువంటి ఒక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి అక్కడ. అందుకు లాభాను పెద్దదానికంటే ముందు చిన్నదాన్ని ఇచ్చుట మా దేశపు మర్యాద కాదు. ఒకవేళ మీ దేశంలో ఇస్తారేమో పెద్దదానికి అంటే చిన్నదాని ముందు, కానీ మా దేశపు మర్యాద కాదది. పెద్దదానికంటే ముందు చిన్నదానికి వివాహం చేయడం మా దేశపు మర్యాద కాదు. అందుకే నేను ఏం చేశాను, పెద్దదానిని నీకు భారీగా ఇచ్చాను. అప్పుడు ఏమన్నా చూడండి, చిన్నదాని ఇచ్చిన మా దేశ మర్యాద కాదని చెప్పాను. ఈ యొక్క వారము కూడా సంపూర్తి చెయ్యి, నీవిక 7 సంవత్సరాలు నాకు కొలువు చేసిన ఎడల అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చదనని చెప్పగా, యాకోబు అలాగొచ్చేసి ఆమె వారమును సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తెను రాహేలుకు అతనికి భారీగా ఇచ్చాను. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, వారం అంటే ఎంత? వారం అంటే ఎంతమ్మా? అమ్మా, వారం పని చేయమని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎన్ని రోజులు చేయాలి మీరు? 7 రోజులు చేయాలి పని, అంతే కదా. వారం అంటే మనకి 7 రోజులే మన మనకు ఉన్నటువంటి కాలమాన ప్రకారము. కానీ లాబాను దేశంలో వారం అంటే 7 సంవత్సరాలు. అది లాబాను దేశంలో లాబాను చెప్పినట్టు మాట ఏమంటే తెలుసా? 7 సంవత్సరాల కోసం కొలువు చేసి అయిపోయిందయ్యా, రాహేలు కావాలని చెప్తున్నా కాబట్టి ఈమె కూడా నీవు వారము సంపూర్తి చేయి, వారము పూర్తి చేస్తే ఈమె కూడా నీకు నేను ఇస్తాను అన్నాడు. వారం అంటే అర్థం ఏంటి అక్కడండి? 7 సంవత్సరముల కాలం వారం అంటే. బైబిల్ వారానికి 7 సంవత్సరాల కాలం. దేవుని భాషలో కూడా ఒక్క దినము 1000 దినములతోను 1000 దినములు
ఒక్క దినముతోను దేవుని యొక్క లెక్కల్లో సమానమని పరిశుద్ధ గ్రంథం కూడా మనకు తెలియజేయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు సరేలే, అయిపోయింది, ఇది అయిపోయింది, నీకు నాకు గొడవ ఎందుకు మామగారు, నేను మరలా 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, నీ చిన్న కుమార్తె నాకు ఈ అంటే లాభం అలాగే అన్నాడు. ఓకే అన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇక్కడ 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే 30 వచ్చిన చూడండి. మరియు అతడు లేయా కంటే రాహేలును ఎక్కువగా బహుగా ప్రేమించి అతనికి మరి ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడి చూడండి, ప్రేమించడం వల్ల అతనికి ఆ రోజులు చాలా తక్కువగా గడిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియజన బిడ్డలారా, ఇక్కడ పెద్ద సమస్య ఒకటి వచ్చింది. రాహేలుని పెళ్లి చేసుకున్నాడు, లేయాని కూడా పెళ్లి చేసుకున్నాడు. కాదనకుండా వద్దన్నప్పుడు లేయాని లాభాన్ని ఇచ్చాడు, రాహేలును మాత్రం కోరుకున్నాడు కనుక రాహేలుని ఇచ్చాడు. అయితే ఇక్కడ చిన్న సమస్య తోటి ఏర్పడ్డది. గమనిస్తే రాహేలు భార్యే, లేయా కూడా భార్యే. కానీ యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు? రాహేలుని ఎక్కువగా ప్రేమించి రాహేలుతో సంసారం ఎక్కువ చేస్తున్నాడు, లేయాని ద్వేషించి లేయాతో సంసారం చేయడం లేదు. ఇది దేవుడు చూస్తాడు పైనుంచి. ఎవరు చూస్తాడండి? దేవుడు. మనుషులు చూస్తే మనకేమో ప్రయోజనం లేదు. దేవుడు చూసి ఇక్కడ ఒక గొప్ప తీర్పును దేవుడు ఇక్కడ జరిగిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియజన బిడ్డలారా, దేవుడు న్యాయానికి కర్త, అన్యాయానికి కర్త కాదు. నువ్వు ఇద్దరిని భార్యలుగా చేసుకున్నప్పుడు ఇద్దరిని ప్రేమించాలి. సంతాల సంగతి పక్కన పెడితే ఇద్దరు భార్యలు నీకు సమానమే కనుక పెద్దదాన్ని ప్రేమించాలి, చిన్నదాన్ని నువ్వు ప్రేమించాలి. కానీ యాకోబు చిన్నదాన్ని రాహేలు ప్రేమిస్తున్నాడు, పెద్దదాన్ని అయితే లేయాను ద్వేషిస్తున్నాడు. దేవుడు గమనించి అప్పుడు ఏం చేశాడు తెలిసండి? రాహేలుకు పిల్లల పుట్టకుండా చేసి లేయాకు సంతానాన్ని దేవుడు ఇవ్వడం మొదలు పెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 30 వచ్చిన యాకోబు రాహేలును పూడిను, మరియు అతడు లేయా కంటే రాహేలును అనగా బహుగా ప్రేమించి అతనికి 10 ఏండ్లు కొలువు చేశాను. లేయా ద్వేషింపబడి యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాహేలు గుడ్రలై ఉండెను. 32వ వచనం చదువుతాం ఒకసారి త్వరగా, టైం అయిపోయింది కదా. 32వ వచనం చూడండి. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూస్తున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ముఖ్యమైనటువంటి మొట్టమొదటి కుమారులు యాకోబుకు పుట్టిన కుమారులు ఎవరికి పుట్టారంటే లేయాకే పుట్టారు. ఆమె జీవితంలో దేవుడు ఒక చూడండి జబ్బు కలిగినటువంటి వ్యాధి పెట్టినా కానీ యాకోబు వంశంలో మొట్టమొదటి కుమారులు లేయాకే పుట్టినట్లుగా మనం చూస్తాం. 4 కుమారులు పుట్టారు. మొట్టమొదటి కుమారునికి ఏమని పేరు పెట్టింది? ఆమె రూబేను అను పేరు పెట్టింది. ఎందుకు రూబేను పేరు పెట్టింది? నా శ్రమను దేవుడు చూశాడు కనుక అతనికి రూబేనును పేరు పెట్టింది. 33వ వచనం. మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతరులను కూడా నాకు దయచేసి అనుకుని అతనికి సిమ్యోను అని పేరు పెట్టిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియజన బిడ్డలారా, ద్వేషింపబడినటువంటి కుటుంబాలను, జీవితాలను, బ్రతుకులను దేవుడు చూసి వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించేవాడు. ప్రియజన బిడ్డలారా, శ్రమను చూసి దేవుడు కుమారుని ఇచ్చాడు, ద్వేషింపబడడం చూసి ఇంకో కుమారుని ఇచ్చాడు. శ్రమను చూసినప్పుడు దేవుడు అతనికి రూబేనుని ఇచ్చాడు. అలాగే ద్వేషాన్ని గుర్తించినప్పుడు అతనికి సిమ్యోను అనేటువంటి కుమారుని రెండో కుమారుడికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 34వ వచనం చూడండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి నేను 3 కుమారులు కంటిని అనుకున్నాను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. అప్పటికి 3 కుమారులు. 3 కుమారులు అంటే ఒక సంతానం పుట్టాలంటే సంవత్సరం కాలం పడుతుంది. 3 కుమారులు అంటే 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా రాహేలుకి సంతానము రావడం లేదు. రాహేలు మాత్రం చాలా బాధపడుతుంది, చాలా దుఃఖిస్తుంది. లేయాకి మాత్రం పిల్లలు దేవుడు ఇస్తున్నాడు. 35వ వచనం కూడా చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవా స్తుతించదని అనుకుని యోధా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరికి 4వ కుమారుని కూడా దేవుడు లేయాకి ఇచ్చాడు.
రాహేలుకి ఇంకా పిల్లలు పుట్టలేదు. 4వ కుమారుడు పేరు ఏంటో తెలిసింది, యోధా. యోధా అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునిని స్తుతించుట. అంటే దేవుడు తీర్పు ఎలా చెప్పాడు చెప్పండి? ద్వేషింపబడినటువంటి లేయాని దేవుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి, ఘనతనిచ్చి, గౌరవాన్నిచ్చి దేవుడు లేయాని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, రాహేలు మాత్రం యాకోబు రాహేలు ఎక్కువగా ప్రేమించి లేయాను ద్వేషించినప్పుడు దేవుడు మాత్రం లేయాని ఆశీర్వదించాడు, రాహేలుని తర్వాత ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ 2 సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఎలియాజరు వెళ్ళినప్పుడు ఆ బావి దగ్గరికే వెళ్ళాడు, దేవుడు కూడా రిబ్కాని ఆ బావి దగ్గరికే రప్పించాడు. మొట్టమొదటి విషయం. రెండవది, యాకోబు కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు, రాహేలుని దేవుడు అక్కడికి రప్పించి కుటుంబాలను దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. కుటుంబాలను జతపరిచే దేవుడని ఈ సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ విషయం, నువ్వు దేశపడ్డావా, నువ్వు ఇతరుల చేత తృణీకరింపబడుతున్నావా, కానీ నీకు దేవుడు ఉన్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకు వారందరికంటే గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకలో ఉన్నావా, అయినా కానీ మనుషుల వల్ల నీకు సహాయం కాదు, కానీ దేవుని వల్ల నీకు సహాయం అవుతున్న సత్యాన్ని నువ్వు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. లేయా జీవితం మనకి ఆదర్శపాయం. ఆమె అందరితో తృణీకరింపబడ్డాది, ఇంట్లోనూ తృణీకరింపబడ్డాది, చేసుకున్న భర్త కూడా తృణీకరించాడు, కానీ దేవుడు మాత్రం ఆమెకు మొట్టమొదటిగా 4 సంతానాన్ని ఇచ్చాడు. ప్రేమింపబడ్డటువంటి రాహేలుకు సంతానం లేదు, కానీ ఇదిగో చూడండి ప్రియమైన బిడ్డలారా, మీరు గమనించినట్లయితే చూడండి, ద్వేషింపబడినటువంటి లేయాకు 4 కుమారులు ఇచ్చారు. వారు కూడా వంశావళిలో చేర్చబడినటువంటి కుమారులుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైన బిడ్డలారా, మరి 29వ అధ్యాయం శ్రేష్టమైన పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. నీ ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలో దేవునికి తెలుసు కనుక ఆ ప్రయాణం గుండా నిన్ను నడిపిస్తాడు, గమ్యానికి నిన్ను చేరుస్తాడు అనే సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. లేయాకు వెళ్ళి ఒకవేళ ఇబ్బందులు పడుతున్నా, కష్టాల పాలవుతున్నా, నిందల పాలవుతున్నా, దేవుడు చూసి నిన్ను లేయాను దీవించినట్లుగా నిన్ను కూడా దీవించడానికి ఈ మధ్యాహ్న కాల సమయం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నువ్వు ఈ సమయం ముందు ఆ పాఠాన్ని నువ్వు నేర్చుకోవడానికి, ఆ పాఠాన్ని వినడానికి ప్రభు కృప చూపించిన సత్యాన్ని నువ్వు గమనించాలి. కనుక ఈ పాఠాల బట్టి మనం దేవుని ముందుకు సాగుదాం, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ. యాకోబు నడిపిస్తున్నాడు, యాకోబు వెళుతున్నాడు, యాకోబు ఆశీర్వదింపబడతాడు. ఇంకాను యాకోబు జీవితంలో జరిగే సంభవాలన్నీ కూడా 30వ అధ్యాయంలో కూడా ఉంటాయి. వాటిని కూడా వచ్చేవారం మనం జ్ఞాపకం చేసుకుందాం. వచ్చేవారం మీరు 30వ అధ్యాయాన్ని చదువుకొని రావాలని ప్రేమపూర్వకం మీకు తెలియజేస్తున్నాయి. కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందమునైనా ఎంతవరకు నేను ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. 29వ అధ్యాయం శ్రేష్టమైన విషయాలు నైనా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబట్టినట్టుగా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని చెప్పని రీతిగా యాకోబు తండ్రిని మోసం చేసి మోసమని విత్తనాలు విత్తాడు, లాబాను దగ్గర మోసపోయాడు తండ్రి. అలాగే ప్రభు, ఎలియాజరు ఎక్కడికైతే బావి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు రిబ్కా గారు అక్కడికి వచ్చిందో, యాకోబు కూడా బావి దగ్గరికి వెళ్ళినప్పుడు రాహేలుని అక్కడికి రప్పించి వారి కుటుంబాలను కట్టిన గొప్ప దేవుడు అని ఈరోజు మీరు నేర్చుకోవడానికి కృపనిచ్చావు తండ్రి. ద్వేషింపబడినటువంటి లేయాని చూసినావు ప్రభా, లేయాని ఆశీర్వదించి సంతానం ఇచ్చావు, గర్భబలాన్ని ఇచ్చావు తండ్రి. ద్వేషింపబడిన వారిని దీవించే దేవుడు అని ఈరోజు మేము నేర్చుకోవడానికి కృపనిచ్చావు తండ్రి. అలాగే ప్రభునైనా మా జీవితాల్లో ప్రభు ఇంకాను అనేకమైన పాఠాలు మేము నేర్చుకోవడానికి, గుణపాఠాలుగా వాటిని మేము నేను ప్రభు నేర్చుకొని గ్రహించడానికి, నైనా నీ సన్నిధానం మేము ముందుకు సాగడానికి, ఏమైనా మమ్మల్ని రక్షించగల దేవుడు నీవే, మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు నీవేని మా కొరకు ప్రభు శిలువలో మరణించి నువ్వు కాచిన రక్తము చేత ఈ లోకములో నరకము నుంచి తప్పించి పరలోకానికి చేర్చడానికి వచ్చినటువంటి ప్రియమైన దేవుడు నీవని సత్యాన్ని మేము తెలుసుకుని, ఇదిగో నేను ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు నాకు తోడుగా ఉన్నాడనేటువంటి విశ్వాసం మేము కలిగి ఉంటే అన్ని విషయాల్లో మాకు మేలే నువ్వు జరిగిస్తావు సత్యాన్ని నేర్చుకోవడానికి కృప చూపించండి. మేము ఏదైతే విత్తుతామో అదే పంటను మేము కోస్తామని రాత్రికాల సమయం మీరు మాతో మాట్లాడారు తండ్రి. నైనా మేము ప్రేమని విత్తనాలు విత్తి ప్రేమను పొందుకోవడానికి నైనా నీ కృప మాకు దయచేయమని కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువుని దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో
బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.